ఎక్స్ప్లోర్ చేయడం ఏదైనా తేలికైంది కాదు. చరిత్రని మీ అందరికీ తెలియచేయడానికే మేము ఈ సాహసం చేస్తాం. మ్యాక్సిమం ఒక 5 కిలోమీటర్స్ ఎబోవ్ మేము నడిచాము. అండ్ హిల్ మీదకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కింద సైడ్ ఆగి ఉన్నారు, నేను ఒక్కడనే పైకి ఎక్కిన. మన స్టెమినా ఉన్నంత వరకు ఎక్కి కొంచెం రిలాక్స్ తీసుకొని బాడీ అనేది హీట్ తగ్గకుండానే ముందే మనం మళ్ళీ బయలుదేరితే మంచిది. ఎందుకంటే బాడీలో ఉన్న కండరాలు మొత్తం గట్టిపడతాయి కాబట్టి మనం త్వరగా పైకి చేరుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు గుట్ట మీద ఒక పావులంత వరకు చేరుకున్నాం. ఇక ఇంకా పైకి ఎక్కాలి, పెద్ద పెద్ద బండలు ఉన్నాయి. అండ్ మా వాళ్ళందరూ అక్కడ కింది సైడ్ చూస్తున్నారు కదా, అది ఆ ప్లేస్లో ఉన్నారు. దోమలు ఈగలు కూడా బాగా వస్తున్నాయి, మీద వెళ్తున్నాయి. చలో చూసారు కదా నా పరిస్థితి ఎట్లుందో. గ్యాస్ ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు, కామెంట్ చేయండి. ఒక హిస్టరీని ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా కష్టం, అది ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మీరు లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. ఈరోజు తెలంగాణలోని పురాతన చరిత్రను వెలికి తీసేందుకు మా మిత్రులమందరం, చరిత్ర ఔత్సాహికులందరం కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాము. దాని పేరే మాన్యుమెంట్స్ ఏన్షియంట్స్ తెలంగాణ ట్రెడిషన్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ సొసైటీ. సో తెలుగులో మట్టి అనే నామకరణం చేసుకున్నాము. ఇదే మా టీం. ఈరోజు తెలంగాణ గుర్తుపెట్టుకోదగ్గ ఒక సంస్థ రిజిస్ట్రేషన్ అవుతోంది. అదే మట్టి ఫౌండేషన్. అది మా సంస్థ, మా బలగం, వీళ్ళంతా మా కుటుంబ సభ్యులు. మిమ్మల్ని ఇక్కడ పరిచయం చేస్తాను. ఈరోజు ఇక్కడ దేశెట్టి జితేందర్ ఉన్నారు, మహేష్ ఉన్నారు, ఓంకార్ ఉన్నారు, ఇక్కడ నాగేందర్ ఉన్నారు, ప్రభంజన్ ఉన్నాడు, విఘ్నేష్ ఉన్నాడు, బొప్పారం రాజు ఉన్నాడు, నరేష్ ఉన్నాడు, వినయ్ గోలి ఉన్నారు. మేమంతా ఈరోజు బ్లూ పౌర్ణమి, బ్లూ మూన్, ఆ సెకండ్ పౌర్ణమిని బ్లూ మూన్ అంటాం, మే నెలలో వచ్చే రెండో పౌర్ణమిని. ఆ సందర్భంగా ఈరోజు మేము మా రిజిస్ట్రేషన్ పత్రాల మీద సంతకాలు చేయడానికి వచ్చాం. అదే క్రమంలో ఈరోజు ములుగు జిల్లాలో వెంకటాపూర్ శివారులో దట్టమైన అడవుల్లో ఆదిమానవులు వేసిన రాక్ పెయింటింగ్స్, ఆ చిత్రాలను ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా వెళ్తున్నాం. అందుకే ఇది మా అందరికీ ఒక మెమరీ అని చెప్పొచ్చు. మరి చూస్తూ ఉండండి. నాతో పాటు అట్లకొండ రాజేష్ మా సభ్యుడు కూడా ఉన్నాడు. థ్యాంక్ యూ. ప్రజల పక్షాన తెలంగాణ వారసత్వ సంపదను అన్వేషించే క్రమంలో ఈ సంస్థను రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతోంది. అంటే ప్రభుత్వాల తరపున ఉండొచ్చు, ప్రభుత్వాలకు అనుబంధంగా ఉండొచ్చు, ప్రభుత్వాలను మెప్పించి ఒప్పించి కూడా సంస్థలు నడవచ్చు. కానీ పూర్తిగా ప్రజారంగంలో ప్రజల వైపు నుంచి ఒక స్వచ్ఛందంగా మేమందరం కూడా ఔత్సాహిక చరిత్ర పరిశోధకులమే. ఒక ఉత్సాహభరితమైన ఒక యవ్వనోత్సాహంతో ఉన్నటువంటి ఒక యువకులని చరిత్ర వైపుకు మళ్లించే క్రమంలో చాలామంది యూట్యూబర్స్ ఇప్పటికే చారిత్రక వీడియోలు తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక సంస్థ రిజిస్ట్రేషన్ ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో ఈ సంస్థను పెట్టడం జరిగింది. ఓకే, రైట్. అంటే దీనివల్ల ప్రయోజనం ఏం జరుగుతుంది అని అంటే, ప్రతి గ్రామంలో తమ చారిత్రక వస్తువులను ఒక చోట భద్రపరచుకోవాలి, గ్రామీణ మ్యూజియంలో ఉండాలని చెప్తున్నాము. అట్లా సాధ్యం కాని నేపథ్యంలో ప్రతి పాఠశాలలో ఒక సోషల్ ల్యాబ్ ఉండాలనే కాన్సెప్ట్తో మట్టి ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ప్రతి పాఠశాలలో తమ గ్రామానికి చెందిన పురాతన వస్తువులను ఆ స్కూల్ సోషల్ ల్యాబ్లో భద్రపరుచుకుంటే ఆ గ్రామ చరిత్ర రికార్డ్ అవుతుంది. భవిష్యత్ తరాల వాళ్ళకి తమ గ్రామ చరిత్ర ఏంటో తెలుస్తుంది. ఆ క్రమంలో తెలంగాణ చరిత్రను కూడా అన్వేషించే వాళ్ళకి, పరిశోధించే వాళ్ళకి చరిత్రను తెలుసుకోవడంలో ఈ సోషల్ ల్యాబ్ దోహదం చేస్తుందనే ఉద్దేశంతో ఈ మా సంస్థ పెట్టడం జరిగింది. అంటే మనిషికి జ్ఞాపకాలే గొప్ప వరం, జ్ఞాపకాలే గొప్ప సంపద. కేవలం మన చిన్ననాటి ఫోటోలు, మన చిన్ననాటి ప్రాంతాలను మనం చాలా మెమరీస్గా దాచిపెట్టుకుంటాం. అట్లా మన గ్రామానికి ఉంటాయి, మన దేశానికి కూడా ఆ మెమరీస్ ఉంటాయి. వాటినన్నింటినీ ఒక దగ్గర పెట్టుకుంటే మన ఛాతి ఉప్పొంగుతుంది, మన సంతోషం 1000 రెట్లు అవుతుంది. ఆ కోణంలో అందుకే ప్రతి ఒక్కరికి చరిత్ర అంటే ఇష్టం. అందుకే మనం ప్రతిజ్ఞలో కూడా నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అని ప్రతి ఒక్కరని చెప్పుకుంటాం. ఆ జాతి వారసత్వ సంపదనే గుర్తించాలి, కాపాడాలి, భవిష్యత్ తరాలకు అందజేయాలి. అట్లా
చూశారు కదా బ్యాక్ సైడ్ టీం మొత్తం వచ్చాము. ఈరోజు ములుగు జిల్లాలో మా డిస్కవరీ ఒకటి రాక్ ఆర్ట్ డిస్కవరీ చేయబోతున్నాము. సో దెన్ అక్కడికి వచ్చాము. చూశారు కదా అందరూ ఒక దగ్గర మీటప్ అయ్యాము. ఇంకొకరు వచ్చేది ఉంది, వాళ్ళ కోసం వెయిటింగ్. వెళ్దాం హిల్కి, చూపిస్తాను ముందు. పోదాం పదండి. ఇలా టెంపరేచర్ ఉంది. ఆ టెంపరేచర్లో మా ప్రయాణం ఈ అడవిలో కొనసాగుతుంది. ఇవన్నీ కూడా ఆకురాల్చు అడవులు. ఆకురాల్చు ఇక్కడికి చూసారా మా బ్యాచ్ ఎట్లా పోతుందో. ఎవరు కనబడతలే అన్న. ఎంజాయ్. రాజు మా మట్టి టీం ఈరోజు ఒక డిస్కవరీ రాక్ ఆర్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. చాలా ఎండ కొడుతుంది, 50 డిగ్రీ టెంపరేచర్ ఉంటుంది. ఒక 13 మెంబర్స్ వచ్చాము. చూసారుగా మా జర్నీ. ఇంకా మిగతా వాళ్ళందరూ బ్యాక్ ఉన్నారు, నాతో పాటు గైడ్ ఉన్నాడు బ్యాక్. మిగతా వాళ్ళందరూ బ్యాక్ వస్తున్నారు. సో దెన్ పోదాం పదండి. ఇప్పటికి గుట్ట దగ్గర చేరుకున్నాము. ఇప్పుడు గుట్ట పైకి ఎక్కాలి. సెలవు. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే గుట్ట కింద నుంచి నడుస్తున్నాము. పైకి ఎక్కాలి. చలో పోదాం. రావట్లేదు, చాలా కష్టంగా ఉంది. అయినా సరే ఆ ప్రాంతాన్ని చేరుకోవాలి. చలో ఇంకా కొంచెం ఉంది, చేరుకున్నాం. చూసారు కదా ఏ హైట్లో ఉంది చూడండి. ఆ సైడ్ చూస్తున్నారు, అది హైట్లో ఇంకా ఉంది. ఇంకా పైన కనబడుతుంది కలిసి పైకి పోవాలి. చివరికి రాక్ ఆర్ట్ సైట్ దగ్గరికి చేరుకున్నాం. థ్యాంక్ యూ బ్రో, మాకు చూపించినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ రాజు భాయ్. చూశారు కదా, అదే దగ్గరికి వెళ్ళి ఇంకా క్లారిటీగా చూపించే ప్రయత్నం చేద్దాం. మన మూలాలు, తెలంగాణ ఘన చరిత్రను, శతాబ్దాల నాటి సంస్కృతిని, కంటికి కనిపించే కట్టడాలను మరియు కాలగర్భంలో కలిసిపోతున్న శాసనాలను వెలికితీసి కాపాడుకోవడమే ధ్యేయంగా ఏర్పడిందే ఈ మట్టి. శతాబ్దాల చరిత్ర, శిల్పకళా వైభవం, శిలలపై చెక్కిన అక్షర సత్యాలు, మన గడ్డ వైభవాన్ని, తరతరాల వారసత్వాన్ని రేపటి తరానికి అందించే ఒక గొప్ప సంకల్పమే మట్టి. కాలం దాచిన కథలెన్నో, శిలలు పలికే సత్యాలెన్నో, మన తెలంగాణ గడ్డ వైభవాన్ని, తరతరాల వారసత్వాన్ని చాటి చెప్పే మట్టి సొసైటీ మన సంస్కృతి, మన గుర్తింపు. ఈరోజు మట్టి ఫౌండేషన్ మేము కొత్తగా ఏర్పరచుకుంటున్న ఒక సొసైటీ, దాని రిజిస్ట్రేషన్ కోసం ఇవాళ ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం వెంకటాపూర్ గ్రామ పరిధిలో ఒక ఎత్తైన గుట్ట పైన ఒక చారిత్రక ప్రాంతం వద్ద ఉన్నాము. ఇక్కడే మా రిజిస్ట్రేషన్ ఫామ్ మీద సంతకాలు చేద్దామని అనుకున్నాము. దీని ప్రత్యేకత ఏంటంటే, మేము ఇప్పుడు సుమారుగా సముద్ర మట్టానికి 340 మీటర్ల ఎత్తులో దక్షిణముఖ ద్వారంలో 10 మీటర్ల పొడవైన 6 మీటర్ల పడగరాయి కింద ఉన్నాం. ఇక్కడ మానవుడు ఏం చేశాడంటే, ప్రధానంగా ఎరుపు రంగు,
తర్వాత నలుపు రంగు, తెలుపు రంగు, ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి 4 రంగులను ఉపయోగించాడు. ఆ రంగులను ఉపయోగించడానికి కావలసినటువంటి ఎరుపు రంగు రాయి హెమటైట్ స్టోన్ ముక్కలు కూడా ఇక్కడ మాకు కనిపించాయి. ఇక్కడ ఆసక్తికరం ఏంటంటే ఇక్కడ చిత్రాలలో మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అడవి మన బల్లి కనిపిస్తుంది, కానీ దీని యొక్క తోక ఊసరవెల్లిలాగా సర్పిలాకారంగా చుట్టుకొని ఉంది. ఇక్కడ జెల్లీ ఫిష్ కనిపిస్తుంది, చాలా స్పష్టంగా కనిపిస్తుంది జెల్లీ ఫిష్. ఇక్కడ తోకలు చూడండి, తోక భాగంలో ఇక్కడ ఆక్టోపస్ కనిపిస్తుంది, దీని కింద తాబేలు కనిపిస్తుంది. ఇవన్నీ ఏంటంటే సముద్ర జీవులు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి డిఎన్ఏను పోలిన ఒక ఆకృతి కనిపిస్తుంది. ఇక్కడ ఒక చంద్రవంకను పోలినట్టుగా ఉన్న ఒక ఆకృతి. ఇక్కడ ఒక 6 వృత్తాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ హస్తముద్రలు ఉన్నాయి, అంటే పిల్లలు వేసిన ముద్ర ఉంది, పెద్దవాళ్ళు వేసిన కుడి చేతి ముద్ర ఉంది. ఇక్కడ 2 స్టాంప్స్ ఉన్నాయి. ఇక్కడ లేబుల్ శాసనాలు కనిపిస్తున్నాయి. ఇవంతా కూడా ఈ 10 మీటర్ల పొడవున పెట్రోగ్లిప్ రూపంలో లేబుల్ శాసనం కనిపిస్తుంది. చాలా చోట్ల ఈ దిగువ భాగంలో ఇట్లా గీతలు కూడా గీశాడు. ఇక్కడ చూడండి, ఇలాంటి ఐ లాంటి ఒక చిత్రము, ఎముక లాంటి చిత్రము పాండవుల గుట్టలో కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి చాలా చిత్రాలు పాండవుల గుట్టలో కూడా కనిపిస్తాయి. అంటే దీని వయసు సుమారుగా ఒక 30,000 సంవత్సరాలు అయి ఉంటాయి. అంత పాతవని చెప్పడానికైతే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, ఇది సూర్యుడిని పోలినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం గీతలుగా గీశాడు. ఈ వృత్తాకారంగా సుమారుగా ఒక 30 వరకు గీతలు గీశాడు చుట్టూ కిరణాలుగా. తర్వాత ఇక్కడ రండి, ఇక్కడ పాండవుల గుట్టలో ప్రధానంగా 2 జింకలు ప్రముఖంగా కనిపిస్తాయి. ఇక్కడ మాత్రం బల్లులు కనిపిస్తున్నాయి. ఈ బల్లులు ఎట్లా అంటే కొంత మానవాకృత రూపంగా కనిపించేటువంటి బల్లులు. 3 బల్లులను కొద్దిపాటి తేడాలతో వేరువేరుగా చిత్రీకరించాడు. అయితే ఇవి మనుషుల ఆకృతులు అని చెప్పడానికి కూడా లేదు, ఎందుకంటే వీటికి తోక ఉంది. ఈ తోక ఇవ్వడం వల్ల ఇది టాడ్పోల్ అంటే కప్పను చిరుకప్ప, తడకప్ప లాంటివి కూడా కాదు. అలాగని ఉడుము, బల్లి అని చెప్పడానికి కూడా లేదు. పొట్టి తోకలు ఉన్నాయి. ఇట్లా ఇక్కడ 3 కనిపిస్తున్నాయి. ఇక్కడ తల భాగంలో చూడండి, అనేక గీతలు గీయబడి ఉన్నాయి. ఒక చేతికి 10 వేళ్ళు, ఒక చేతికి 8 వేళ్ళు కనిపిస్తున్నాయి. అంటే ఇట్లా డిఫరెంట్గా ఈ ఆకృతులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి 1, 2, 3, 4 ఇలాంటి రేఖలు కనిపించి పైన ఒక బాక్స్ గీశాడు. ఇది ఒక పందిరిలాగా కనిపిస్తుంది. పాండవుల గుట్టలో జింకల పైన కూడా ఇదే పందిరి కనిపిస్తుంది, కానీ అక్కడ ఒకటే ఉంది. ఇక్కడ 7-8 పందిర్ల ఇలాంటి చిత్రాలు కనిపిస్తాయి. ఇక్కడ మీకు రండి, ఇక్కడ మరొక చిన్న బల్లి కనిపిస్తుంది. ఇక్కడ లేబుల్ శాసనం కనిపిస్తుంది. అంటే బ్రాహ్మీ లిపి ప్రాకృత లిపి అయి ఉంటుందేమనుకుంటే అట్లా లేవు, కానీ లేబుల్ శాసనం అని చెప్పొచ్చు. కుడివైపు ఎడమవైపు 2 లేబుల్ శాసనాలు కనిపిస్తాయి. ఇక్కడ కూడా మీకు అనేక చిత్రాలు కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, మానవుడు ఇక్కడ ఎందుకు వేశాడు అంటే, అప్పుడు మానవుడికి మనం నాగరికత లేని క్రమంలోనే, బట్ట కట్టుకొని కాలంలోనే మానవుడు దిగంబరంగా జీవించిన కాలం ఇది. అందుకే ఈ ఎత్తైన గుట్ట పైన, నిటారైన గుట్ట ఇది అయినప్పటికీ ఈ విశాలమైన కాన్వాస్ కింద ఇక్కడ నించొని చూశాడు. ఇక్కడ చూస్తే 1000 కిలోమీటర్లు నిర్మానుష్యంగా ఏ పట్టణము, ఏ గ్రామము లేదు. ఈ దక్షిణముఖంగా చూస్తే ప్రశాంతంగా ఉంది, గొప్ప వ్యూ పాయింట్ అన్నమాట. అట్లాంటి చోట మానవుడు ఈ చిత్రాలు వేశాడు. ఇక్కడ చిన్న నీరు నిల్వ చేయడానికి వచ్చిన గుంతలు అయితే ఉన్నాయి. అయితే గుప్త నిధిలో త్రవ్వకాలు కూడా జరిపి ఉంటాయేమో అని కూడా ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది. ఇక్కడ హెమటైట్ చిన్న రాతి ముక్కలు కూడా ఈ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. అంటే ఇట్లా గీస్తే ఎరుపు రంగు కూడా కనిపిస్తుంది. ఇది అంటే మానవుడు తాను ఎలా జీవించాడు, ఏ జంతువులను వేటాడాడు, ఏ జంతువులను పెంచుకున్నాడు, లేదా అప్పటి జీవన విధానం ఏమిటి, తన యొక్క కళాతృష్ణ, ఇవన్నీ కూడా ఈ చిత్రాలలో కనిపిస్తాయి. భావితరాలకు ఈ చిత్రాలను అందించాలి, ఈ చిత్రాల గురించిన ప్రచారం చేయాలి. పాఠశాల విద్యార్థులు ఈ చిత్రాలను సందర్శించడానికి వీలుగా ఒక రూట్ మ్యాప్ ఉండాలి, పైకెక్కడానికి అనువైన ఒక మార్గం ఉండాలి. అట్లా ఉంటే ఈ గొప్ప సైటు మనకు ప్రపంచానికి తెలుస్తుంది. ఇది కేవలం రామప్పకు 8 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అంటే రామప్ప ఇంటర్నేషనల్ సైట్ కాబట్టి, యునెస్కో గుర్తించింది కాబట్టి చాలామంది విదేశీ టూరిస్టులు కూడా అక్కడికి వస్తుంటారు. అక్కడికి వచ్చిన వారు ఇక్కడికి రావడానికి అనువుగా ఒక దూర ప్రాంతాల నుంచి మా మట్టి టీం సభ్యులందరం కలిసి మొదటిసారిగా మా మట్టి ఫౌండేషన్ నిలబడిన తర్వాత మొదటి డిస్కవరీ ఈ ములుగు జిల్లా వెంకటాపురం అడవుల్లో ఉన్న ఎత్తైన కొండ మీద ఉన్న
రాక్ ఆర్ట్ని డిస్కవరీ చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. యాక్చువల్లీ మేము ఒక 5 కిలోమీటర్ వాక్ చేసి దాని తర్వాత 5 కిలోమీటర్ కన్నా ఎక్కువగానే ఉంటుంది. 5 కిలోమీటర్ కన్నా ఎక్కువ మేము ప్రయాణం చేసి కొండ మీదికి ఎక్కి నీరు తక్కువ ఉన్నా కూడా మేము ఈ డిస్కవరీని మీ అందరికీ చూపించాలనే మా ప్రయత్నాన్ని మేము కొనసాగించాము. ఇలాంటి ప్రయత్నాలు ఈ మట్టి టీంలో ఇంకా ఎన్నో మేము చూపిస్తాము, ముందుకు తీసుకురాబోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. మళ్ళీ ఇంకా మంచి వీడియోలతోటి మీ ముందుకు వచ్చే ప్రయత్నము మాది కొనసాగుతూనే ఉంటుంది. రెడ్డి రత్నాకర్ రెడ్డి సార్ మా ప్రెసిడెంట్. సో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దిగుతున్నాం మేము ఇప్పుడు. చలో. 15 మంది సభ్యులతోటి పోయిన మట్టి టీం ఈరోజు చేసిన డిస్కవరీ మీరు చూసే ఉంటారు, రాక్ ఆర్ట్ చూసే ఉంటారు. చాలా బాగుంది. బట్ వాటర్ లేవు గాయస్. ఎక్కేంత వరకే వాటర్ ఉంది, దిగిన తర్వాత వాటర్ లేవు. మళ్ళీ 7-8 కిలోమీటర్స్ వితౌట్ వాటర్ ఇండాల నడుచుకుంటూ వస్తున్నాం. మా వెనకాల కూడా ఉన్నారు అందరు. ఎండాకాలంలో ఇలాంటి చేయాల్సిన పనే ఉండదు. బట్ ఒక ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇదే కరెక్ట్ టైం. ఎండాకాలంలోనే ఎక్స్ప్లోర్ చేస్తే అన్ని ప్రదేశాలు మంచిగా కనిపిస్తాయి, వెళ్ళడానికి కూడా సునాయాసంగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలోనే పోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్, జై భారత్.